హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస డేస్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఇగోండి భుజగిరి గడ్డ అయితే మేము మళ్ళీ ఇలా అయితే బేరానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు చూడండి, ఇదైతే ఇలా బస్తాలు అయితే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా తీసుకెళ్ళటం కుదరదు అన్నమాట. దీన్ని ఇలా ప్యాకింగ్ చేసుకొని మనం తీసుకెళ్ళాలి. ఇవ్వండి ఇలాగా. అక్క హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇగో ఇట్లా రేపు అనమాట. మా పాప చింతలు హాయ్ చెప్పండి. వెళ్తున్నావా బేరానికి? నువ్వు ఎలాగ మాట్లాడొద్దులే ఉండు. ఇదిగోండి అవి సంచి కూడా చదివేసుకుంటుంది. మా పాపకి జత బట్టలు చెప్పంగా. ఇంక మా అమ్మ అయితే ఎప్పుడు వెళ్ళినా సరే జత బట్టలు అని చెప్తుంది. మా అక్క ఒకటి ప్యాకింగ్ చేసుకుంటుంది. కిట్స్ ఉన్న కాడల్లా వీళ్ళు మాత్రం సేఫ్టీగా పెట్టుకుంటాం అన్నమాట. అక్క హాయ్ చెప్పువా, మాట్లాడండి. గొడుగు కావాలంటండి. వర్షాలు తగ్గినాయి అనుకుంటున్నాం. కాబట్టి ఇగోండి మేఘాలు ఎలా ఉన్నాయి, మబ్బు పడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చండి. కీప్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఇగోండి అన్నం అయితే వండేసింది మా అక్క అయితే. ఎందుకంటే అక్కడ తినాలంటే రేట్లు ఎక్కువ అవుతున్నాయి కదా, అందుకని మా అక్క పొద్దున్నే లేదేసి అన్నం అయితే వండేసింది. కర్రీ అయితే ఏం వండలేదు. అక్కడ పచ్చడి కానీ మేము తీసుకుని తినడం అయ్యాడు వరకు అయితే. ఎందుకంటే మొన్న తెచ్చి కూరగాయలు అయిపోయినాయి అనుకుంటా. కూరగాయలు ఉన్నాయిలే కానీ పుల్లలో మనింట్లో టైం కూడా అయిపోతుంది కదా బట్ అదంటే ఫ్రెండ్స్ నాకైతే తెలియదు మాట, అందుకని అన్నా అనమాట. కూరగాయలు ఉన్నాయి కానీ చేసిన కొద్దిగా పచ్చడి ఉంటే ఆ పచ్చడి అయితే ఇలా క్యారీ చిన్న గిన్నె అండి. ఇది భలే ఉంది చూడండి. ఆడుకునే గిన్నె, ఆర్ట్ బాక్స్ అంటారు చూసా, చింతలు ఆడుకునే అందులో గిన్నె మాటిది ఇలా తీసేసి మిగిలితే చింతలు పచ్చడి కావాలంటుంది. అందుకే దాని వరకు అయితే పెడుతున్నాం. ఇంకోటి ఇలా అయితే పెట్టేసి మాట. నేను అయితే అన్నం అయితే పెట్టించేసాను అనమాట. మా అక్కైతే పెట్టుకుని కొద్ది పచ్చడి ఉంది అని చెప్పాను కదా, మా చింతల కోసం అన్నమాట. నిన్న పచ్చడి వేసుకుని తింది. మళ్ళీ పచ్చడి కావాలంటే ఉన్న పచ్చడి మాత్రం వేసుకుని పెడుతున్నా. ఇది ఒకరికి కాదండి, నలుగురు వెళ్తున్నారు. నలుగురికి మాట అన్నం. ఇది కూడా మానస కూడా తలదు వేసుకుంటున్నాయి. మరి వెళ్ళిద్దో మరి మానస ఇంటిగా ఉండిద్దో తెలీదు. మా చిన్న చెల్లి కూడా రెడీ అవుతుంది. అయితే సంచులో పెట్టుకుంటుంది అన్నమాట. పిల్ల పప్పులు కూడా తీసుకున్నావా? ఇచ్చాను. చింతల్లి నాకు ఆడుండమ్మా. సరే జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. బంగారు తల్లి. కడిగి అక్కడ పైన నీళ్ళు కారుతున్నాయా? అది నిలబెట్టుకోండి మరి. బాటిల్ సంచి నిండా పడతాయి, లేకపోతే అది మూత నుంచి పక్క నుంచి కారుతుంది వాటర్. ఎందుకు ఎడుతున్నావే? వెళ్తున్నామని వెళ్తలేదన్న ఏడుపు. వెళ్తావేళ కన్ఫర్మ్గా అయితే తెలియదుగా. చింతలు కూడా రెడీ అవుతుంది కదా. మానస వెళ్ళిద్దో వెళ్ళదో తెలియదండి. ఎందుకంటే చెల్లి కూడా రెడీ అవుతుంది. మరి ఆ చెల్లి వెళ్తే మాత్రం ఈ చెల్లి ఇంటికాడ ఉండిద్ది. ఆ చెల్లి వెళ్ళకపోతే ఈ చెల్లి వెళ్ళిద్ది అనమాట. అసలు అందరికన్నా ముందు లేచింది ఎవరే? అందుకని వెనక లేచింది ఎవరైనా అడిగితే చెప్తా. ఇగోండి ఇంకేలైతే రెడీ అయిపోయారు. ఇక వీళ్ళు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఇంకా కుమ్ముకుంటున్నారండి ఇద్దరు. నాకు కావాలి కిప్పులు అంటూ. కిప్పుల గురించి ఇద్దరు కుమ్ముకుంటున్నారండి. దాని తల్లో కూడా కదా ఉన్నాయే. ఇదిగోండి కిప్పులు మా అక్క తల్లో ఉన్నాయి. మా చిన్న కేడుతుందండి. ఇదిగోండి గడ్డలు అయితే ఇటగా బస్తాలో పెట్టేసి కట్టేసారనమాట. బూత్ చక్కెర గడ్డ అంటారు. మా తమ్ముడు మెల్లోకి కొత్త కచ్చిప్ అయితే వచ్చిందండి. వాడే కొనుక్కున్నాడా కచ్చిప్? మీరు కొన్నారా?
పోయినసారి కచ్చిప్పు కొన్నాను, ఇలానే కచ్చిప్పే 2-3 సంవత్సరాలు అవుతున్నాము. నంద్యాల కొన్నా కచ్చిప్పు, మళ్ళీ ఇప్పుడు ఈ కచ్చిప్పు కొన్నా. 2-3 సంవత్సరాలకు ఒక కచ్చిప్పు అమ్మ. నేను మొన్న నెల క్రితం ఒక కచ్చిప్పు కొన్నాగా. అది నాదే ఇదే రంగు కచ్చిప్పు కొన్నా. మరి ఇదే కలర్ నేను తీసుకొచ్చింది కూడా. అమ్మ చెప్పింది మాట, తమ్ముడికి ఇది అయితేనే ఇష్టం బుజ్జి తెమ్మంటే నేను వెళ్ళినప్పుడు తెచ్చా. నేను అప్పుడు కొన్నాను, మరి ఇప్పుడు కొన్నాను కచ్చిప్పు లేదు అంతే. ఇప్పుడు మా చిన్నకి తెచ్చిందంటే అండి, అందుకే మా తమ్ముడు అయితే మెల్ల వేసుకున్నాడు. నేను వేసింది మరి ఆడబెట్టాడు. మరి హాయ్ చెప్తారు అందరు ఒకసారి. ఇగోండి మా చెల్లి అయితే పనులు వేసుకోకుండా డబ్బాలు అయితే వేసుకొని తింటుందండి. ఇది మాత్రం రాత్రి వండిన సద్దానం అన్నమాట. ఉడికన్నాం కదా సద్దానం, అందుకని డబ్బాలు వేసుకొని దవద తినదు అని తింటుందన్నమాట. అన్నంలోకి ఉన్న పచ్చడి అయితే పిల్లలకి పెట్టేసాను. నువ్వేం వేసుకుందంటున్నావా? పప్పు తీసుకొచ్చింది. కర్రీస్ పాయింట్ కానీ తెచ్చిన పప్పు అయితే ఉందంట. పప్పు అయితే వేసుకుంటుంది. బాగానే ఉందా? బాగుందంటండి. అయితే బాగా వెళ్తున్నారు పనికి. మా అక్క మా పాప ముందైతే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా అక్క వెళ్తుంది, గడ్డెత్తుకుంటుంది అన్నమాట. అదిగోండి మా అక్కలు అయితే వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. మా చెల్లి మా తమ్ముడు వెళ్ళాల్సిందన్నమాట. నేను వెళ్ళట్లేదండి అమ్మయ్య, నేను ఆగిపోయారు ఇంటికి అడిగాలైతే. మా చెల్లి వెళ్తుంది ఇంకా నా బదులుగా. అక్కడ మా పాప చూడండి ఎట్నట్టు చేస్తున్నా దెబ్బ ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా మా తమ్ముడు కూడా బయట వెళ్తున్నాడు. మా చెల్లి బుజ్జా నీది లేటు కానీ జాగ్రత్త బుజ్జమ్మ. ఇంకో అదే బయట వెళ్ళిపోతున్నారండి. ఇంకా మేమైతే పళ్ళు చేసుకోవాలి ఇంట్లో. మా అక్క అన్నం ఒకటే వండింది, కూర ఉండలేదు, అలాగే గిల్లేం రుద్దలేదండి. అవన్నీ చేసుకోవాలి ఇంకా మేము. మా చెల్లికి నూనె మాట చేను పుడుతుంది. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, కీప్ చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమైందే? దెబ్బ తగిలిందా? ఈ బండి దగ్గరికి వెళ్తా చాలు, దీనికి దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి. లేదులే, నిన్న మేము వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్ళాము. నీళ్ళు అయితే లేవు. మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళి వచ్చాము, అప్పుడు కూడా లేవు. ఇవాళ అయితే మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. మా అక్క అయితే నీళ్ళకి వెళ్ళి వచ్చేసాను, నేను మా అక్క కలిసి. ఇప్పుడు పని చూసుకుంటావు. ఇప్పుడు ఆ బకెట్లో పోతావు అక్కడ డ్రమ్లో. ఖాళీ అయినా రెండు ఖాళీ అయినా. ఇంకొన్ని గిల్లు కూడా రుద్దలేమాట, రుద్దుకోవాలి ఇంకా. చూడండి అలా మట్టి పెట్టిపోయినాయో. ఇంకా శుభ్రం కడుక్కొని వాటర్ అయితే పట్టుకోవాలన్నమాట. ఇంకా పెద్ద డ్రమ్ ఒకటి తీసుకెళ్ళామని అది అక్కడే పెట్టేసాం, అది తీసుకొని రావాలి. నేను ఈ దబ్బా గిన్నెలో కూడా నీళ్ళు పట్టేసాం ఆఖరికి. కొన్ని గిన్నెలు అయితే రుద్దేసుకున్నాను అనమాట. గిన్నెలు రుద్దేసుకొని ఆడ పెట్టేసుకొని బట్టలు అయితే ఉతికేసుకున్నాను. బట్టలు కూడా చూపిస్తాను. అయిగోండి బట్టలు అయితే ఆరేసుకున్నాను అనమాట. ఉతికేసుకొని ఆరేసుకున్నాను.